స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి వరద కళ్యాణి గారు, మనతో పాటు వరద కళ్యాణి గారు ఉన్నారు. అయితే మిథున్ రెడ్డిని లిక్కర్ స్కామ్లో ఇప్పటికే రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి ఏ రకంగా చూస్తున్నారు మేడం? మిథున్ అన్నని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా అక్రమ కేసు అనేసి ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఎందుకంటే ముందు నుంచి మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం మద్యం అమ్మితే అవినీతి జరుగుతుందా, ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే అవినీతి జరుగుతుందా? జగనన్న ప్రభుత్వంలో ప్రభుత్వం మద్యం అమ్మింది, ఇప్పుడు తీసుకుంటే ప్రైవేటు వ్యక్తులకి మద్యం అమ్మకాలు అప్పచెప్పడం జరిగింది. ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు మద్యం అమ్మకాలు అప్పచెప్పడం వల్ల మద్యం విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చింది ప్రజలకి. 70,000కి పైగా బెల్ షాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. పెర్మిట్ రూమ్స్ మళ్ళీ వచ్చేసాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అతను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళలో ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో డిస్టిలరీస్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు తీసుకుంటే జగనన్న ఏ డిస్టిలరీస్ దగ్గర మద్యం కొనేవారో మరి అదే డిస్టిలరీస్ని వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు కదా. మరి నిజంగా అక్కడ ఏమైనా అవినీతి జరిగితే వాటిని ఈరోజు క్యాన్సిల్ చేయాలి కదా. వీళ్ళు చేయట్లేదు అంటే అక్కడ జగనన్న గవర్నమెంట్లో ఏమీ అవినీతి జరగలేదనే విషయం క్లియర్గా అర్థమవుతుంది కదా. యాక్చువల్గా ఈ కూటమి అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది, ఒక్క హామీ అమలు చేయలేదు. పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెందింది. ధరలు ఒకవైపు పెరిగిపోయాయి, నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్ ఛార్జీల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ధరలు ఇవన్నీ పెరిగిపోయాయి. శాంతి భద్రతల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు వీళ్ళు. విపరీతంగా మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటితో డైవర్ట్ చేయడానికి ప్రజల్లో విపరీతమైన తీవ్రమైన వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వం మీద వచ్చింది. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ని వీళ్ళు నమ్ముకున్నారు. ఏ ప్రభుత్వమైనా తమ పాలనను నమ్ముకొని పాలన కోసం చెప్పుకుంటారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, మిగతా కూటమిలో సభ్యులందరూ కూడా వాళ్ళ పాలన సరిగ్గా చేయట్లేదు. కాబట్టి ప్రతిపక్ష పార్టీని అంతం చేయడానికే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తాను, ఒక ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తానని అన్నారంటే ఎంతగా జగనన్న అంటే భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్ష పార్టీ నోరు నొక్కడానికి, గొంతు నొక్కడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా గమనించారు. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే ప్రధానంగా ఇవాళ మీరు నగిరికి వచ్చారు, నగిరి రోజా మీద కూడా ఇటీవల ఏదైతే వాక్యాలు కొన్ని తీవ్రస్థాయిలో దుమారం రేగినటువంటి పరిస్థితి, వాక్యాల పట్ల మీరు ఎలా చూస్తుంది? చాలా దారుణం అండి. అసలు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే భానుప్రకాష్ గారు అంత దారుణంగా దిగజారిపోయి నీచమైన వ్యాఖ్యలు చేయడం నిజంగా ఎవరూ హర్షించట్లేదు. ఎందుకంటే ఒక మహిళ ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తి అతని మీద ఏమైనా ఆరోపణలు చేసినప్పుడు ఆరోపణలు తప్పని అతను నిరూపించాలి. అది మానేసి ఒక మహిళని ఇంకా చేయడానికి ఏమీ లేక వ్యక్తిత్వ హననం చేసేస్తే ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటారని అతను భ్రమపడి ఈ విధంగా ఇలాంటి నీచమైన సంస్కృతికి తెరలేపిన సంగతి మనకు అర్థమవుతుంది. ఒక 200 పైగా సినిమాల్లో నటించిన ఆవిడ 25 ఏళ్ళుగా అంటే 25 సంవత్సరాలుగా ఆవిడ రాజకీయాల్లో ఉన్నారు. 40 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఈవెన్ రాజకీయాల్లో ఉన్న ఈ 25 సంవత్సరాల్లో కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. అలాగే మహిళా సమస్యల మీద ఎన్నో పోరాటం చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని అంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటే అసలు సభ్య సమాజం సిగ్గుపడుతూ ఉండే పరిస్థితి. మరి భానుప్రకాష్ గారికి నేను ఒకటే అడుగుతున్నాను, ఇదే వ్యాఖ్యలు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎవరైనా అంటే మీరు ఊరుకుంటారా? మీ ఇంట్లో వాళ్ళే ఆడవాళ్ళ, బయట వాళ్ళు కాదా అని నేను అడుగుతున్నాను. అలాగే తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దలు ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ కానీ కనీసం స్పందించలేదు. ఇంత జరిగినా కూడా ఒక మహిళని, ఒక మాజీ మంత్రిని ఇంత దారుణమైన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనినా కూడా కనీసం స్పందించలేదంటే ఎంత ఘోరంగా వాళ్ళు మహిళల గురించి చులకనగా చూస్తున్నారు అనే విషయం అర్థమవుతూ ఉంది. అంటే వాళ్ళ పార్టీలో మహిళలకు ఎవరైనా ఏమైనా అంటే మొన్ననే మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే సుమోటోగా కేసులు పెట్టేశారు. మరి అలాంటప్పుడు ఎదుటి పార్టీలో ఉన్న మహిళలు కారా అని నేను అడుగుతూ ఉన్నాను.
మాట్లాడితే ప్రెస్ మీట్లు ఇస్తూ ఉంటారు అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు. మరి ప్రెస్ మీట్లు జగనన్నను తిట్టడం ఇదే పని తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఎంత దారుణంగా అవమానాలు జరుగుతున్నాయి, వ్యక్తిత్వ హననం జరుగుతుంది, కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలనే ఆలోచన ఆవిడకి ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీకి, టీడీపీ పార్టీకి అధినేత, ఆ పార్టీలో ఒక ఎమ్మెల్యే ఒక మహిళని ఇంత కించపరుస్తూ మాట్లాడారు, వెంటనే సస్పెండ్ చేయాలి. అది చేయలేదు సరికదా, మౌనంగా ఉండడం దేనికి సంకేతం? కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం, అతను తక్షణమే రోజా గారికి క్షమాపణ చెప్పాలి. అంతేకాకుండా అతని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. రోజా గారు ప్రధానంగా ఏదైతే ఆయన చేసిన వాక్యాలు, నేను చేసినటువంటి వాక్యాలు వాళ్ళు ఆ రకంగా వక్రీకరించుకుంటున్నారనేసి కూడా నిన్న మాట్లాడినటువంటి క్లియర్గా అతను మాట్లాడిన మాటలు ప్రజలందరికీ అర్థమయ్యే ఏ ఉద్దేశంతో మాట్లాడారు అనేసి అంత క్లియర్గా హీరోయిన్కి తక్కువ, వ్యాంప్కి ఎక్కువ అంటూ, లేదా 2000 రూపాయలకి ఏ పనైనా చేస్తారు అంటూ అంత నీచంగా దిగజారిపోయి మాట్లాడి మళ్ళీ మాట మార్చితే అర్థం చేసుకోలేనంత జ్ఞానం లేకుండా ఎవరూ లేరు కదా. కాబట్టి తాను మీద వచ్చిన ఆరోపణల్ని వాటి నుంచి బయటపడలేక, వాటికి సమాధానం చెప్పుకోలేక, ఎదుటుగా ఉన్న మహిళని ఈ విధంగా దిగజారి మాట్లాడి నీచమైన వ్యాఖ్యలు చేస్తూ, వ్యక్తిత్వ హననం చేస్తూ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దీని మహిళా లోకం హర్షించదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అతను దీనికి ఖచ్చితమైన పనిష్మెంట్ ప్రజాకోర్టులోనే పొందుతారని తెలియజేస్తూ ఉన్నారు. చివరిగా ఏదైతే మీరు 13 నెలలకే పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది, వచ్చేది మా గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ వస్తుందని కూడా ధీమా వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ సంవత్సరంలో అంత వ్యతిరేకత ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఇది 4వసారి. 3 సార్లు ఎన్నో హామీలు ఇచ్చారు, అమలు చేయలేదు. మొన్న ఎలక్షన్లో ఏం చెప్పారు? గతంలో ఏదో పొరపాటు అయిపోయింది, ఈసారి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని పదే చెప్పి ప్రజలకు మభ్యపెట్టారు. జగనన్న ఇచ్చిన హామీల కంటే 10 ఇస్తాను ఎక్కువ అనేసి చెప్పి, అంతకంటే ఎక్కువ మేలు ప్రజలకు చేస్తాను అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. అలాగే బాండ్స్ ఇంటింటికి పంచారు. ఈరోజు 13 నెలలైంది. 13 నెలల్లో అతను ఇస్తానన్నవే కరెక్ట్గా అమలు చేస్తే 81,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఇవ్వాలి. అది ఇవ్వకుండా మోసం చేశారు కాబట్టి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తూ ఉండే పరిస్థితి. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ఒకవైపు ఏమో ధరలు పెరిగిపోయాయి, ప్రజలకి, మహిళలకి రక్షణ లేని పరిస్థితి. ఆడవాళ్ళకైతే ఈ కూటమి అధికారంలోకి వచ్చాక ఇంట్లో రక్షణ లేదు, బయటికి వెళ్ళినా రక్షణ లేదు, స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు, పని ప్రదేశంలో కూడా రక్షణ లేదు. ఇవన్నిటితో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది. అందువల్ల మళ్ళీ వాళ్ళు ఏంటంటే సుపరిపాలన తొలి అడుగు అంటూ మళ్ళీ ప్రజలు మభ్యపెట్టడానికి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. కానీ ప్రజలుకి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది కదా, వీళ్ళు మీకు మోసం చేశారు కాబట్టి మీరు వీళ్ళకి చొక్కా పట్టుకొని అడగండి, మీ మేనిఫెస్టో ఇది, మీరు ఇచ్చిన బాండ్స్ ఇవి, ఈ ఏడాది కాలంలో మాకు ఇన్ని రావాల్సి ఉంది కాబట్టి మీరు ఎందుకు ఇవ్వలేదని ప్రజలు అడగాలి అని వాళ్ళకి జ్ఞాపకం చేయడం కోసం ఈ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ప్రజల నుంచి కూడా విపరీతమైన స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. గుడిలో ఉన్న దేవుణ్ణి, అంటే కూటమికి ఓట్లేసిన ప్రజలు బాధపడుతున్నారు. గుడిలో ఉన్న దేవుణ్ణి వెలివేసి మళ్ళీ రావాలని పూజలు చేస్తున్నట్టుగా ఉన్న మా పరిస్థితి అనేసి బాధపడుతూ ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి సందర్భంలో ఒక యువత పోరు చేసిన, రైతుల కోసం ధర్నా చేసిన, మహిళల కోసం ధర్నా చేసిన ప్రజలు వాళ్ళంతటి వాళ్ళు తండోపతండాలుగా వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అలాగే జగనన్న ఒక మిర్చి రైతుల కోసం అవ్వచ్చు, పొగాకు రైతుల కోసం అవ్వచ్చు, లేదా మామిడి రైతుల కోసం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీరు చూసారు, వేలాది లక్షలాది మంది ప్రజలు వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నారు. కేవలం ఏడాదిలో అంత ప్రజా వ్యతిరేకతని కూటమి ప్రభుత్వం మూట కట్టుకుంది అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత అసమర్థమైన పాలన చేస్తున్నారు అనే విషయం మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా రానున్న రోజులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. చూస్తున్నాం, ఏడాదిలోనే పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం వ్యతిరేకత తెచ్చుకునింది. ప్రజల్లో నుంచి ఆ యొక్క వ్యతిరేకత అనేది జగన్మోహన్ రెడ్డి పర్యటనలో చాలా స్పష్టంగా కనబడుతుందంటూ కూడా ఎవరైతే వరద కళ్యాణి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అరెస్టులన్నీ కూడా కేవలం కక్షపూరితమైనటువంటి అరెస్టులే తప్ప ఇది ఇందులో నిజాయితీ లేదంటూ కూడా తీవ్రస్థాయిలో మండిపడబడి గాలి భానుప్రకాష్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఎవరైతే రోజా మించినటువంటి వ్యాఖ్యలు పట్ల తీవ్రస్థాయిలో అయితే మండిపడినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాలి, మహిళలను ఈ రకంగా ఇంత హేళన చేస్తూ మాట్లాడతారంటూ కూడా వరద కళ్యాణి తీవ్రస్థాయిలో అయితే మండిపడినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, పుత్తూరు.
తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.